తీసుకునే పరిస్థితికి దుస్థితికి దిగజారిపోయారంటేనే వాళ్ళ ఫాల్ ఎంత ఫాలో అందరికీ కనిపిస్తుంది. ఎంత పైనుంచి కింద పడ్డారు. ఈ రోజు ఒక్క పొలిటికల్ అనలిస్ట్ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడలేకపోతున్నాడు. ఏది నిన్నటి దాకా వచ్చి ఇంకేముంది, జగనన్న ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, అన్న ఈ చేశాడు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పిన ఒక్క అనలిస్ట్ కూడా ఈ రోజు మొహం చూపించుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు అంటేనే లక్ష్మణ్ గారికి అలవాటు. ఎవరు సిగ్గుపడుతున్నారు గాయత్రి గారు? ఆయన ఉండాలి కదండి. ఈ రోజు యాక్చువల్ 11వ రోజు, మరి ఆయన ఈ రోజు ఏం చేసుకుంటున్నారు? ఆయన కేఎస్ ప్రసాద్ అండి. ఒక ఆయన ఉండాలి. ఆయన బాగా వైరల్ అయింది. 11వ రోజు నా ఫోటో ఉంటుంది అక్కడ, మీరు అందరూ దండం పెట్టుకుని వెళ్ళని చెప్పాడు. సరే అవన్నీ నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. లక్ష్మణ్ గారు మీకు ఇంకో ఆయన ఎవరో పేర్లు కూడా గుర్తురావండి. అందరూ పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో వచ్చేవాళ్ళు. ఏ పేరు గుర్తుంది? వచ్చిన ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేసేవాళ్ళు. వైసీపీ బరిన ఆడదాం ఆంధ్ర అని చెప్పి మొత్తం కలిపి డకౌట్ అయ్యి వెళ్ళిపోయారు. అంతా బొబ్బున్నారు. లాస్ట్ కి ఏమైందంటే జనసేన తరపు నుంచి మొన్నటిదాకా పోరాని లక్ష్మణ్ గారు మిగిలారు ఈ రోజు మా కళ్ళ ముందు. మిగతా అధికార ప్రతినిధులు ఏం రావట్లేదా? మీరు చెప్పాలండి. డిబేట్ లో నాకు వస్తున్నారు. మీరు నా వరకు ఓకే, మిగతా వాటికి వెళ్ళలేదా? ఎవరో కనిపించట్లేదు అంటున్నారు. వస్తున్నారేమో కానీ వేరే టీవీలో ఎక్కడ రావట్లేదండి వాళ్ళు. ఓకే, లక్ష్మణ్ ఒక్కళ్ళే ఎక్కువ కనపడుతున్నారండి. ఓకే, బ్రహ్మానందం టీవీలో ఒక ఆయన ఉండేవాడు సార్. ఏంటి గాయత్రి గారు భయపెడుతున్నారా? భయపిస్తున్నారా? వార్నింగ్లు ఇస్తున్నారా? ఎందుకు రావట్లేదు? మాకేమవుతుంది? మేము అసలు చాలా డెమోక్రటిక్ పార్టీ అండి. ఇది డెమోక్రటిక్ అలియన్స్. మేము ఓపెన్ గా చెప్తాం. మేము అసలు నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు ఆ రోజు నాతో కూర్చొని డిబేట్ చేసిన కేఎస్ ప్రసాద్ గానీ, ఎవరో రాజశేఖర్ అని ఎవరు ఉండాలండి ఒక ఆయన కానీ, లేకపోతే వెంకటరెడ్డి అంటే ఆబ్వియస్లీ కేసులోని పక్కన పెడితే ఇంకెవరు హనుమంత్ రెడ్డి, నాకు పేరు గుర్తురావట్లేదు ఇప్పుడు. వెంకటరెడ్డి మీద ఏంటి కక్ష సాధింపా? చిచ్చి మాకేం పని అండి అసలు. కేసులు అంటున్నారేంటి అంటే మేము చెప్పాం కదా, లీగల్ గా 100% ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినా, లేకపోతే పబ్లిక్ ని మిస్గైడ్ చేసినా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఎలిగేషన్స్ చేసినా, పర్సనల్ అటాక్ చేసినా సరే వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పి ఆ రోజు క్లియర్ గా రెడ్ బుక్ అని చెప్పి రాసుకొని చేస్తాం. అంటే అదే వెంకటరెడ్డి ఇక్కడ డిబేట్స్ లో కూర్చొని, లేకపోతే వెంకటరెడ్డి ఒక్కడే కాదు మిగతా లీడర్స్ లో కూర్చొని లోకేష్ గారిని ఏదో పిచ్చి పిచ్చి ఆంధ్రాన్ని మాట్లాడి తక్కువ చేసి మాట్లాడి ఎగతాలు చేసిన వాళ్ళందరూ ఈ రోజు మరి ఎందుకు దాక్కున్నారు? ఎందుకు కనపడట్లేదు పబ్లిక్ కి? ఎందుకు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి వాళ్ళకి తెలియాలి. తప్పు చేసినోడైతే భయపడతాడు. ఈ రోజు నేను ఉన్నాను, ఆ రోజు నేను ఇక్కడే కూర్చున్నాను, ఇప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చున్నాను. నా పార్టీ ఈ రోజు గెలిచింది కాబట్టి కూర్చోలేదు. నా పార్టీ నిజంగా ఓడిపోయినా కూడా నేను వచ్చి కూర్చునేదాన్ని ధైర్యంగా. నాకేం భయం లేదు. నేను ఎక్కడ తప్పుడు మాట్లాడి నేను క్లియర్ గా చెప్పాను కదా. ఇప్పుడు మేము ఇందాక ఆయన అన్నారు మీరు మెగా డిఎస్సీ కింద 16,000 ఎందుకొని అని చెప్పి. మాకు ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో మేము సంతకం చేస్తామని ప్రామిస్ చేసి మేము 100% సంతకం చేసాం. పబ్లిక్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పబ్లిక్ అందరూ దీన్ని మెచ్చుకుంటున్నారు. మీరు ఎందుకు చేయట్లేదు? మీరు ఇంతకు ముందు ఎన్ని స్కూల్స్ అంటే మూసేశారు? ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మానేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు అని చెప్పి శ్వేతపత్రాలు మొత్తం లెక్క తీసి చెప్పండి అని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. మీ గవర్నమెంట్ నిజంగా పర్ఫెక్ట్ గా చేస్తుంటే అసలు మొత్తం ఎన్ని అప్పులు చేశారు, మైనింగ్ కి ఎంత కేటాయించారు, లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఎంత డబ్బులు కొట్టేశారు, ఏంటైనా మొత్తం బయట పెట్టండి. ఏముంది దాంట్లో? అప్పుడులో అలాగా సీక్రెట్ జీవోలు, దొంగ జీవోలు ఇలాంటివి ఏమి ఉండవండి ఇప్పుడు నుంచి అలయన్స్ లో. అలాంటివి ఏమైనా ఉంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేము ఆన్సర్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేయలేదు దగా డిఎస్సీ అని. ఇంకా నయం సాక్షిలో అయితే అండి ఏకంగా మొన్న మినిస్ట్రీస్ అలాన్స్ అయ్యాక 15 మంది కమ్మాలకి ఇచ్చారని చెప్పి సిగ్గు సర్వలేసి హెడ్లైన్స్ చేస్తున్నాడు అండి. అవి ఎంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుంది. అంటే ఏంటి జనాలు చూసే జనాలు ఏంటి పిచ్చి జనాలా? వాళ్ళేంటి వాళ్ళకి ఏం తెలియదా? వాళ్ళకి బుర్రలు లేవా? వాళ్ళకి అర్థం కాదా? 4 కమ్మ, 4 కాపు, లేకపోతే 8 మంది బీసీలు, ఇంకా ఎంతమంది ఎస్సీలు, ఇంతమంది ఉంటే మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి అబద్ధాలు సాక్షిలో. అసలు ఆ ఛానల్ కి అసలు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. ఇంత మరి న్యూస్ పేరుతో ఇంత దగానా, ఇంత మోసమా? సో మీరు పెట్టుకోండి ఇది దగా ఛానల్, మేమందరం దగా మనుషులు, అంత దగా మాట్లాడుతున్నాం అని చెప్పి. ఏమండి లక్ష్మణ్ గారు, మీరు కూడా గుండెల మీద చేసుకొని ఇందాక ఒకటి లిస్ట్ చదివారు. ఆ పార్టీ ఇన్ని స్థానాలకు వెళ్ళింది, ఈ పార్టీ ఇంత వెళ్ళింది, ఈ లీడర్ ఎలా వెళ్ళారు, మేమందరం వాళ్ళందరి నుంచి ఎలా వచ్చారు, మేము వస్తాం అని చెప్పి. మీరు కంపేర్ చేసుకోవాల్సిన చరిత్రలు వేరండి. హిట్లర్ అని ఉంటాడు, సద్దాం హుసేన్ అని ఉంటాడు, ఇంకెవరెవరో డిక్టేటర్లు చాలా మంది ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా. వాళ్ళందరూ లిస్ట్ తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నాను కదా ఎగ్జాక్ట్ గా వాళ్ళ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అవుతారో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కావాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి కంపేర్ చేసుకోండి. ఇందాక ఇంకో పాయింట్ వచ్చింది, ఓదార్పు యాత్ర. ఎవరినండి ఓదార్చేది మీరు? అసలు సిగ్గుసరం ఉందా? జాబ్ క్యాలెండర్ పెట్టి మొత్తం అంటే 5 ఏళ్లలో 30 జాబులు రిలీజ్ చేశారు. దానిలో సగం సీట్లు కూడా మీకు పబ్లిక్ ఇవ్వలేదంటే మీరు ఎవరిని వెళ్ళి ఓదార్స్తారు?
ఒక చిన్న సలహా ఇస్తా మీకు. చెన్నైలో మరి మీకు అడ్రస్ తెలుసో తెలీదో, నేను ఇక్కడ రివీల్ చేయకూడదు, సోషల్ మీడియాలో ఉంది అడ్రస్, కావాలంటే మీకు పంపిస్తాం. ముందు ఇలా ఆవిడ ఓదార్చండి. చెన్నైలో ఒక ఆవిడ కూర్చొని ఓ మొరుగుతున్న, అన్న పట్టించుకో అన్న, మమ్మల్ని పట్టించుకో అన్న, బయటికి రా అన్న. ఎవరండి ఆవిడెవరండి? ఏమండి అందులో మళ్ళీ మొహమాట ఏంటి పాపం, మహిళ కదండి ఆవిడ సిగ్గుపడుతున్నారు. తెలుసు ఎగ్జాక్ట్లీ, ఆవిడ పేరు చెప్పాలన్నా కూడా నాకు ఏడుస్తుంది కదండి. ఎందుకులేండి, ఆవిడ ఒక్కావిడ నాకు తెలిసి ఇప్పుడు ఏడుస్తుందైతే ఆవిడ ఒక్కావిడ, ఇంకెవడ 4 ఏళ్ల పాటు వాడుకుని వదిలేశారు. నాకు ఏమన్నా ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారండి. పట్టుకెళ్ళి చెప్పండి జగన్ రెడ్డి గారికి. ఎప్పటి నుంచి నేను పోరాడుతున్నాను అన్నా, నీకోసం నేను ఉన్నానన్నా, నన్ను పట్టించుకో అన్నా అని ఆవిడ పాపం మాటికి గంటకో వీడియో రిలీజ్ చేస్తున్నట్టు ఎవడు పట్టించుకోవట్లేదు. 4 నెలలు ఓదార్చుకోండి కావాలంటే. మీకు అంతకన్నా ఈ రాష్ట్రంలో అయితే నాకు తెలిసి ఓదార్చడానికి ఎవరు మిగల్లా. ఇంకో అతనైతే ఎవరో సోషల్ మీడియా అతనండి, వీళ్ళ వైసీపీ అతను ఒక ట్వీట్ వేశాడు, అన్నయ్య వస్తుంటే ఇంటి ముందు రాసుకుంటారంటే ఏదో ఓ స్త్రీ రేపురా అని చెప్పి. మరి అది ఎందుకు అన్నాడో నాకు అర్థం కాల. రేపు మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు చూస్తే మళ్ళీ వెళ్ళి వెనక్కి వస్తారేమో మరి. ఓకే లక్ష్మణ్, అది ఇప్పుడు లక్ష్మణ్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నది ప్రశ్న. కేఎస్ ప్రసాద్ గారనో, వెంకటరెడ్డి గారనో, లేకపోతే శ్రీరెడ్డి గారనో, ఇంకొకరనో సార్ అందరూ వస్తారు. మీరు అన్నారు కదా పరిపాలన చూడాలి, టైం ఇవ్వాలి, ప్రశ్నించడానికి కానీ అడగడానికి కానీ అని. ఖచ్చితంగా అందరూ వస్తారు, ఎవరు ఎక్కడ దాక్కోలా. అందరూ వస్తారు, అందరూ ప్రశ్నిస్తారు, అందరూ నో డౌట్. వచ్చిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. అలాగే వెంకటరెడ్డి గారు కూడా ఈ మధ్య వచ్చి ఆయన ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఆయన ఇస్తున్నారు. వర్మ గారు ఇందాక రామ్ ప్రసాద్ గారు కానీ, రజనీ గారు కానీ, గాయత్రి గారు కానీ ఒకటి అన్నారు. నాకు కూడా ఆ జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి చాలా మంది ఆఫర్ చేస్తున్నారు రండి మా పార్టీలో కానీ నేను ఒకటే, ఎప్పుడైతే ఏప్రిల్ 24 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయినప్పుడు నేను ఆయనకి ఇచ్చిన మాట, ఖచ్చితంగా నేను మీకు నా వరకు సాధ్యమైనంత వరకు నేను మీకు సహాయంగా ఉంటా, ఖచ్చితంగా మీ వెన్నుదండల్లో నేను ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల వైపు ప్రశ్నించడానికి వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను సంపాదించుకోవాలంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అప్పుడు మళ్ళీ నేను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నేను సంపాదించుకోవాలి, లేదా ఇప్పుడు మళ్ళీ సంపాదించుకోవాలంటే మళ్ళీ నేను టీడీపీలోకి వెళ్ళా, బీజేపీలోకి వెళ్ళా, లేదంటే జనసేన పార్టీలోకి వెళ్ళా. నన్ను వద్దనన్న వాళ్ళు లేరు, ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. కానీ ప్రజల కోసం, ప్రజా గళాన్ని వినిపించడానికి ఫస్ట్ నుంచి నేను నాకు విప్లవాత్మకమైన భావజాలను ఎక్కువ ఉండడంతో ఎక్కువ ప్రశ్నించాలి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది ప్రజల వైపు ఉండి మాట్లాడాలన్న ఒక భావజనం నాలో ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ రకంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూస్తూ నా యొక్క అవసరం ఉంటే ఒక రాముడికి ఉడత సాయం ఏ విధంగా చేస్తుందో